ఇక తుపాను నేపథ్యంలో ఇవాళ రేపు జరగాల్సిన డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. ఓవరాల్గా ముఖ్యంగా ఏదైతే ఈ తుఫాను తీరం దాటే ప్రాంతం కాకినాడ ఉప్పాడ సమీపంలోనే కూడా తెలుస్తా ఉన్న నేపథ్యంలో అక్కడ మా కరెస్పాండెంట్ ఉప్పాడ దగ్గర అప్పారావు కూడా సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు, పూర్తి అప్డేట్స్ ఏంటి ఉప్పాడ దగ్గర? పవన్, మోంతా తుఫాను తీరం దాటనున్న కాకినాడ వద్ద అయితే ప్రస్తుతం పరిస్థితి భయానకంగా మారింది. వర్షాల తీవ్రత పెరిగింది. అదేవిధంగా గాలులు కూడా దాదాపు ఇప్పుడు గంటకి 50 కిలోమీటర్ల పైగా వేగంతో వీస్తున్నాయి. దీంతో తుఫాను తీవ్రత ప్రభావం కాకినాడలో మొదలైందని చెప్పొచ్చు. మన విజువల్లో చూడొచ్చు. కాకినాడలో ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం దగ్గర ఉన్నామో సముద్రంలో అలల తీవ్ర అత్యంత భయంకరంగా ఉందని చెప్పాలి. దాదాపుగా రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కోత తీవ్రంగా ఉండడంతో రాళ్లు వరుస పేర్చినప్పటికీ కూడా ఆ రాళ్లను కెరటాలు చాలా భయంకరంగా ఢీకొడుతున్నాయి. దీంతో ఇప్పటికే అలలు పైకి ఎగసుడుతుంటూ అనేక బండరాళ్లు కూడా ఎగసిపడి సమీపంలో ఉన్న తారు రోడ్డుపై పడడంతో ఇప్పటికే రహదారి కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పోలీసులు కాకినాడ ఉప్పాడ మధ్య బీచ్ రోడ్లో రాకపోకలు కూడా నిలిపివేశారు. మనం చూడొచ్చు కెరటాలు ఏ స్థాయిలో, అలల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఎప్పుడు ఈ స్థాయిలో కూడా అలల తీవ్రత ఉప్పాడలో లేవు. సాధారణంగా వాయుగుండం శ్రమలో ఎంతో కొంత ముందుకు వచ్చినా ఇప్పుడైతే సముద్రం మరింత ముందుకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్న ప్రాంతాలను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలను కూడా తరలించారు. బీచ్ రోడ్లో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క తుఫాను కాకినాడ ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో కాకినాడ, తొండంగి, కాకినాడ రూరల్, ఉప్పాడ, తుని తదితర ప్రాంతాల్లో తీర మండలాల్లో విధ్వంసం కాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ట్రాన్స్కో కానీ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా సన్నాహకంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. తుఫాను తీవ్రత అధికమైన ప్రాంతాల్లో తక్షణంగా విద్యుత్ పునరుద్ధరణ చేయడంతో పాటు ప్రజలకు ఆహారం, ఇతరత్ర నిత్యావసర వస్తువులు కూడా అందించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అదే మంత్రి నారాయణ తదితరులు సమీక్ష కూడా చేస్తున్నారు. నష్ట తీవ్రత ఎక్కువగా ఉండకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే ఆదేశించారు. మరోపక్క పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంపై కూడా తుఫాను తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో ఒక పిఠాపురంలోనే 25 మంది వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో సభ్యులు కూడా సిద్ధం చేశారు. మరోపక్క ఈ ఒక్క నియోజకవర్గంలోనే సముద్ర తీరం దాదాపుగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 28 నుంచి 35 మధ్య పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా అటు కోనసీమలో కూడా తుఫాను తీవ్రత సంబంధించి గాలులు కూడా అధికంగా ఉన్నాయి. మరోపక్క పక్కనే ఉన్న యానంలో కూడా ఇప్పటికే వర్షాల తీవ్రత కూడా పెరిగింది. ఈదురుగాలు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా కొన్ని వందల పడవలు కూడా సముద్రంలోంచి కూడా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అదేవిధంగా సముద్రం మధ్య ఉన్న ఓపైలాండ్ నుంచి కూడా ఇప్పటికే 110 మంది మత్స్యకారులు బలవంతంగా కూడా రెవెన్యూ పోలీస్ అధికారులు సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే తుఫాను తీరం దాటనున్న కాకినాడ వద్ద అయితే ప్రస్తుతం వర్షాలు కానీ గాలుల తీవ్రత కానీ అధికంగా ఉన్నాయి. సముద్రం అయితే అత్యంత అల్లకల్లోలంగా మారిందని చెప్పాలి. పవన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.